హలో ఫ్రెండ్స్, నేను ఎగ్ శాండ్విచ్ చేశాను. దీనికి కావాల్సినవి చీజు, ఎగ్గు, ఆనియన్, తర్వాత బ్రెడ్డు, బటరు, శాండ్విచ్ స్ప్రెడ్డు, మిరియాల పొడి తీసుకున్నాను. ఫస్ట్ నేనేం చేశానంటే శాండ్విచ్ స్ప్రెడ్ అండి, ఇది అమెజాన్లో దొరుకుతుంది. నేనైతే అమెజాన్లోనే తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ పెట్టుకొని మనము ఎగ్గులు తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడికిన తర్వాత అవన్నీ ఎల్లో సపరేట్ చేసి అవన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది, అది ఆనియనే. తర్వాత ఎగ్గులన్నీ చిన్న చిన్నగా కట్ చేసి ఎల్లో పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఈరోజు నేను టేస్ట్ చేశాను. అమూల్ బటర్ తీసుకున్నాను. చిన్న చిన్నగా ఎగ్గులన్నీ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత అది చీజ్ పెట్టుకున్నామా, తర్వాత ఆనియన్స్, ఎగ్గు, బ్రెడ్, బటరు, శాండ్విచ్ స్ప్రెడ్, మిరియాల పొడి. ఇప్పుడు ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాము. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కొంచెము ఆనియను, ఎగ్గులు కట్ చేసుకున్న ఎగ్గుల్లోకి మిరియాల పొడి వేసుకొని సరిపడినంత వేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి దంచి పెట్టుకుంటాం, మిక్సీకి వేసి పెట్టుకుంటాము. తర్వాత శాండ్విచ్ స్ప్రెడ్ మనకు కావాల్సినంత వేసుకోవాలి దాంట్లోకి. మరి ఆ ఎల్లో తీసి పెట్టింటాం కదా, అది అందులో కలుపుకోవాలి బాగా. అలా కలుపుకున్న తర్వాత బాగా నీట్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని అందులో అంత సరిపోయే విధంగా పెట్టుకోవాలి. అలా చాలా బాగుంటుంది. ఒకసారి పెట్టి చూద్దాము. అట్లా పెట్టుకున్న తర్వాత పైన ముక్క అంటే బ్రెడ్ ముక్క పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ మీద అలాగే చేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని, మేము శాండ్విచ్ చేసేటప్పుడే కరెంట్ పోయిందండి. మా ఇంట్లో చీకటిగా ఉంటుంది వంటగది, అందుకే దాని మీద ఇదేంటి బటరు స్ప్రెడ్ చేసేసి హీట్ అయిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. కరెంట్ పోయింది చూడు, అయ్యో. తర్వాత అట్లా అట్లా అనుకొని మళ్ళీ కరెంటు పోయింది. శాండ్విచ్లు రెడీ అయిపోయినాయండి, చాలా బాగున్నాయి. ఇవేనండి శాండ్విచ్, ఎగ్ శాండ్విచ్, ఎగ్గుతో శాండ్విచ్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఒకేసారి తిని చూస్తున్నాను, చాలా బాగుంది. బ్రెడ్ శాండ్విచ్, బ్రెడ్ చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైము శాండ్విచ్ తినడము. ఇంట్లోనే తయారు చేసుకున్నాము. నేను మా సరళ ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇదే